శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా గుంటూరులో అంతిమ ఉపదేశము అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము. గుంటూరులో మాస్టారు చేసిన ప్రసంగాన్ని నోట్స్ రాసుకొని జాగ్రత్తగా మనకు అందజేస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మాస్టర్ చెప్తూ ఉన్నారండి. మాస్టారి ప్రసంగాన్ని డైరెక్ట్గా మనకు అందిస్తూ ఉన్నారు. మాస్టారి మాటల్లోనే అందిస్తూ ఉన్నారు. ప్రతి వాక్యము చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సాధకుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు మాస్టర్ చెప్తూ ఉన్నారు. పూర్వము చాలామంది ఇండ్లలో శ్రీ విద్యోపాసన ఉండేది. కలి వచ్చి చెప్పాడు శ్రీచక్రాన్ని దేవాలయాలలో ఇవ్వమని. అంతకుముందు అందరి ఇండ్లలో శ్రీ విద్యోపాసన ఉండేదండి, శ్రీచక్రం ఉండేది. కానీ కలి పురుషుడు అంటాం కదండి, కలి వచ్చి చెప్పాడు ఏమని, శ్రీచక్రాన్ని దేవాలయాల్లో ఇమ్మని చెప్పారు. భక్తులైన వారి కుటుంబములలో సభ్యులు కూడా వానిని గుళ్ళలో అప్పచెప్పి శ్రీ విద్యోపాసన మానివేసి నాస్తికులు పాషండులు అయిరి. ఇక ఉపాసన విషయానికి వస్తే సిద్ధికై రోజు ఒక సమయమునకు చేయాలి. రోజు ఒక సమయానికి ప్రార్థన, పూజ అలాంటివి చేసుకోవాలండి. సిద్ధికై అంటున్నారు. సిద్ధి అంటే ఇంకేమీ చేయనక్కర్లేని స్థితి కాదు. సిద్ధి వచ్చిందంటే ఇంకేమి చేయక్కర్లేదండి అనేటువంటిది కాదండి. సిద్ధి అంటే ఆ స్థితి కాదు. గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఇవి నిశ్చయముగా నత్యాజ్యములు. జీవితములే యజ్ఞముగా నిర్వర్తించుటయే సిద్ధి. జీవితాన్ని యజ్ఞంగా నిర్వర్తించటం ఉందే అదయ్యా సిద్ధి అంటే అంటున్నారు. అసలైన ఆరాధన విశేషము ఇతరులకు పనికి వచ్చే కర్తవ్య నిర్వహణమే. ఆరాధనా విశేషం అంటే ఏంటి? ఇతరులకు పనికొచ్చే పని చేయటం, అదండి. ఈ విషయంలో పాశ్చాత్యులు పురోగతి దారిలో ఉన్నారు. మన భారత జాతికి ఇంకా దాస్య బుద్ధి పోలేదు. రోజు అదే సమయమునకు, అదే నిమిషమునకు, వీలైనంత వరకు అదే చోట ప్రార్థనాదులు చేయవలెను. రోజు ఒకే సమయానికి చేయాలటండి, అదే నిమిషానికి కూడా చేయాలంటే వీలైనంత వరకు ఒకే చోట ప్రార్థన చేసుకోవాలటండి. ఇక్కడ దేవుడున్న చోట చేయాలి అని కొందరు అంటున్నారు. అసలైన భావం ఏమిటంటే మనస్సు దేవుడున్న చోటులో ఉండాలి. దేవుడున్న చోట చేయటం కాదండి, మనస్సు దేవుడున్న చోట్లో ఉండాలి. పటాలు, విగ్రహాలు భగవంతునితో సంభాషించుటకు, ఆయనతో అనుసంధానము పొందుటకు ఉపయోగిస్తాయి. అసలు దేవునితో సంభాషించటం అంటే ఒకరితో ఒకరు శరీరాల ద్వారా ప్రేమగా మాట్లాడుకోవటమే. దేవుడితో సంభాషించటం అంటే ఏంటండి? మనలో మనం ఒకరితో ఒకళ్ళం ప్రేమగా మాట్లాడుకోవటం, అదేనయ్యా దేవుడితో సంభాషించటం అంటున్నారు. ఒకరితో ఒకరి శరీరాల ద్వారా ప్రేమగా మాట్లాడుకోవటమే.
కొందరు విగ్రహారాధనలు, సంకీర్తనల వంటివి ఆధ్యాత్మికముగా ఒక లెవెల్ వచ్చేంత వరకు కావాలి, ఆ తర్వాత అక్కర్లేదు అని అంటున్నారు. విగ్రహారాధన, సంకీర్తన, జపము ఇలాంటివి ఆధ్యాత్మికంగా ఓ లెవెల్ వచ్చేదాకా కావాలి, ఆ తర్వాత అక్కర్లేదని కొందరు అంటున్నారు. కానీ మాస్టర్ అంటున్నారు, ప్రతి క్షణము అంతర్యామి అయిన భగవంతుని సేవలో, స్మరణలో ఉండాలి. ప్రతి క్షణం ఉండాలండి. ఇవి ఏ క్షణము తప్పితే అప్పుడే క్రింద పడటం తప్పదు. కావున నాకు ఒక లెవెల్ వచ్చింది కాబట్టి క్రిందకు జారిపడను అనరాదు. ఇట్లాంటి అభిప్రాయములన్నీ కలిపురుష ఆవేశాలు. ఒక లెవెల్ అని లేదు. ఒక లెవెల్ అనేది ఏం లేదటండి. ఇదిగో సాధనలో నేను ఒక లెవెల్కి వచ్చాను కాబట్టి నేను ఇంకా పూజ చేయక్కర్లేదు, అలా ఉండదు అంటున్నారు మాస్టారు. ఒక లెవెల్ అని లేదు. ఒక లెవెల్లో నిలబడాలి. జ్ఞానోదయము వచ్చిన తర్వాత ఆకలి అంటే ఏమిటో తెలియకుండా పోతుందా? అయ్యా నాకు జ్ఞానోదయం వచ్చింది, ఇంక నుంచి నాకు ఆకలి అయ్యేదు, అన్నం పెట్టక్కర్లేదు మీరు అని అంటాడండి. అండుగా అన్నం కావాలిగా మళ్ళీ. కనుక మాస్టర్ ఏమంటున్నారు, జ్ఞానోదయము వచ్చిన తర్వాత ఆకలి అంటే ఏమిటో తెలియకుండా పోతుందా? ఆకలికి తినకుండా తప్పుతుందా? అది కర్మ కాదా? తినడము అనే కర్మ తప్పనప్పుడు తోటివారికి చేయవలసిన కర్తవ్య కర్మలు చేయకుండా తప్పించుకొనుట సరియగుణ. కావున జ్ఞానము వచ్చిన తర్వాత కర్మ తప్పనిసరి, పని చేయాల్సిందేనండి. జ్ఞానము వచ్చిన తర్వాత కర్మ తప్పనిసరి. జ్ఞానము కర్మ రెండూ కావాలి. వేదోపనిషత్తులలో ఈ రెంటి సమన్వయమే ఇచ్చారు. వేద ఉపనిషత్తులన్నీ ఇదిగో ఈ జ్ఞానము కర్మ ఈ రెంటి సమన్వయమే ఇచ్చారండి. సమస్తములో అంగాంగీభావమే ఆధ్యాత్మిక సాధనలో జ్ఞానము, భక్తి, కర్మ ఇవి అంగాంగీభావము చెందుతున్నవి. మన కాళ్ళు, చేతులు ప్రక్కవాడికి పనికి వచ్చేటట్లుగా ప్రవర్తించాలి. ఇట్టి ప్రవర్తనకు వలసిన క్రమశిక్షణను ఇచ్చినది మొదట మన దేశమే. మన దేశమేనండి. మొట్టమొదట ఈ ప్రక్కవాడికి పనికొచ్చేట్లుగా ప్రవర్తించాలి, దానికి సంబంధించిన క్రమశిక్షణ అది ఇచ్చింది మొదట మన దేశమే. అయితే ప్రస్తుతము మన దేశమే ఈ రకమైన ప్రవర్తనను కోల్పోయింది. తెల్లజాతులు ఏ పని చేసినా, వృత్తి చేసినా ఆరాధన విశేషముగా చేస్తున్నారు. తెల్లజాతి వాళ్ళు ఏ పని చేసినా కూడా ఒక ఆరాధన విశేషంగా చేస్తున్నారటండి. 19వ శతాబ్దమున బ్రహ్మజ్ఞానాన్ని, శాశ్వత ధర్మాన్ని ప్రతిష్ఠించుటకై పునఃప్రయత్నము ప్రారంభమైంది. చాలా గంభీరమైన విషయంలోకి వెళ్తున్నామండి మనం. మాస్టర్ చెప్తూ ఉన్నారు, 19వ శతాబ్దంలో బ్రహ్మజ్ఞానాన్ని, శాశ్వత ధర్మాన్ని ప్రతిష్ఠించటకై మళ్ళా ప్రయత్నం ప్రారంభమైందటండి. పునఃప్రయత్నము ప్రారంభమైంది. మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ అంటే దివ్యజ్ఞాన ప్రచోదకులకు పరమగురువులు 5000 ఏండ్ల నుండి ఇందులకై అఖండ కృషి చేస్తూ ఉన్నారు. పరమగురువులటండి 5000 ఏళ్ల నుండి కూడా అఖండ కృషి చేస్తున్నారటండి. ఎందుకని? దివ్యజ్ఞాన ప్రచోదకులకు పరమగురువులు దేనికోసమండి? బ్రహ్మజ్ఞానాన్ని, శాశ్వత ధర్మాన్ని పునఃప్రతిష్ఠించటం కోసము పరమగురువులు ప్రయత్నం చేస్తున్నారండి 5000 ఏళ్ల నుంచి. వీరిలో దేవాపి, మరువు ముఖ్యులు. వీళ్ళిద్దరు ముఖ్యమైన వాళ్ళటండి ఈ ప్రయత్నంలో. ఎవరండి వాళ్ళిద్దరూ? దేవాపి, మరువు. వీరినే ప్రస్తుతము వరుసగా మాస్టర్ కుతుహూమి, మాస్టర్ మౌర్య అందురు. ప్రస్తుతం వీళ్ళని ఏమంటున్నారండి? దేవాపి గారినేమో మాస్టర్ కుతుహూమి అంటున్నారు, మరువు గారినేమో మాస్టర్ మౌర్య అంటున్నారండి. వీరు భౌతిక శరీరధారులై ఉండవలసిన పని లేదు. భౌతిక శరీరంతోనే వీళ్ళు ఉండాల్సిన పని లేదటండి. వీరి శిష్యుడే జ్వాలాకూల మహర్షి, మాస్టర్ డీకే అంటున్నారు. వీళ్ళ శిష్యుటండి. ఎవరి శిష్యుడు? మాస్టర్ కుతుహూమి, మాస్టర్ మౌర్య గారి శిష్యుడు. ఈయన చూడండి, జ్వాలాకూల మహర్షి గారి గురించి చెప్తున్నారు. ఈయన బ్రహ్మ విద్యా సర్వస్వాన్ని ప్రసాదించాడు. ఇతని ఉపదేశములు వేద సంహితములు,
గీతోపదేశ సంహితములు. పరమగురువుల దివ్య పదములోన ప్రస్తుతము లక్షల మంది పాశ్చాత్యులు పయనిస్తున్నారు. ఆ రోజులకే మాస్టర్ ఈ ప్రసంగం చెప్పే టైంకేటండి, పరమగురువుల దివ్య పదములోన, పరమగురువులు సూచించినటువంటి మార్గంలో అటండి లక్షల మంది పాశ్చాత్యులు ప్రస్తుతము పనిచేస్తున్నారు అని మాస్టర్ అంటున్నారు. మరి ఇప్పటికీ ఆ సంఖ్య ఎంత ఉందో అండి మనకి తెలియదు. అప్పుడు మాస్టర్ ఉపన్యాసం చెప్పే టైంకి అప్పటి పరిస్థితి చెప్తున్నారు మాస్టారు. పరమగురుల దివ్య పదములోన ప్రస్తుతము లక్షల మంది పాశ్చాత్యులు పయనిస్తున్నారు. వీరంతా వేదాధ్యయనం చేస్తూ ఉన్నారు. ఏదో మ్రొక్కుబడిగా కాక లక్షల మంది శ్రద్ధతో నిష్టగా నమక చమకాలు మున్నగు వేద మంత్రాలను అహోరాత్రములు పారాయణము చేస్తున్నారు. ఎవరండి? పాశ్చాత్యులు, వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళని, మనం కాదు. ఇట్టివారు లండనులో, ప్యారిస్లో, న్యూయార్కు మొన్నగు పాశ్చాత్య పట్టణములలో ఉన్నారు. ప్రపంచ శాంతికై, వివిధ జాతుల పరస్పర సమన్వయానికై, ఆత్మ యొక్క ఏకత్వము ఆధారముగా విశ్వమానవ సౌభ్రాత్రము నెలకొల్పటానికై ప్రశాంతంగా ఇవాళ పాశ్చాత్య దేశాలలో ఒక మహాయజ్ఞము సాగుచున్నది. చూడండి, విశ్వశాంతి కోసము, సౌభ్రాత్రము నెలకొల్పటం కోసము, ఆత్మ యొక్క ఏకత్వం ఆధారంగా పాశ్చాత్య దేశాల్లో ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉన్నదటండి. మనం వారి నుండి నేర్చుకునేటువంటి రోజులు వస్తున్నాయట. పరమగురువులు హెచ్పి బ్లావెట్స్కీ ద్వారమున సరహస్యమైన సమన్వయాన్ని ప్రయోగోప సంహార సమేతముగా లోకానికి ప్రసాదించారు. మాత హెచ్పి బ్లావెట్స్కీ మాత మనకు తెలుసు, బ్లావెట్స్కీ మాత. ఈ పరమగురువులు అటండి, ఆవిడ ద్వారా సరహస్యమైన సమన్వయాన్ని ప్రయోగ ఉపసంహార సమేతంగా లోకానికి ప్రసాదించారట. ఆమె ద్వారా ప్రసాదించారట. ఆ పైన ఏలిస్ ఏ బెయిలీ ద్వారమున బ్రహ్మ విద్యా సర్వస్వాన్ని 24 సంపుటాల్లో వెలువరించారు. ఇదంతా పరమగురువులు చేస్తున్నారండి. పరమగురువుల ప్రణాళిక, పరమగురువులు పనిచేస్తున్నారు. బ్లావెట్స్కీ మాత ద్వారా సారహస్యమైనటువంటి సమన్వయాన్ని ఇచ్చారు, లోకానికి ఇచ్చారు. ఆ తర్వాత ఏలిస్ ఏ బెయిలీ, ఆయన ద్వారా బ్రహ్మ విద్యా సర్వస్వాన్ని 24 వాల్యూమ్స్లో ఇచ్చారట. ఇప్పుడు పశ్చిమ ఖండములో అఖండ బ్రహ్మ విద్యా పారీణత విలసిల్లుతోంది. బ్రహ్మ విద్యపై గోష్ఠులు సాగుతున్నవి. అచట నాకిది కావాలని చేసేవారు తక్కువ. ఇదిగో ఏదో మా అమ్మాయి పరీక్షలో పాస్ అవుతుంది, మాకేదో కోర్టు కేసు గెలుస్తాము, నాకు ఆరోగ్యం బాగుపడుతోంది, అలా అని చెప్పి చేసేవాళ్ళు తక్కువ అక్కడ అంటున్నారండి మాస్టారు. అచట నాకిది కావాలని చేసేవారు తక్కువ. ఈ దరిద్రము వారికి లేదు. ప్రపంచ శాంతి కొరకై మనము దృష్టి పెట్టుకొని మనవంతు కృషి సాగిస్తే మనలను సమస్తము వరిస్తుంది. మనకు మంచి రోజులు ఎప్పుడొస్తాయి అని యత్నించే వారికి ఏనాడు మంచి రోజులు రాలేదు. మనకి మంచి రోజులు రావాలి అని ప్రయత్నించేవాడికి ఎప్పుడు మంచి రోజులు రావటండి. పశ్చిమ ఖండములో అనేక కార్యక్రమాలలో పరమగురువుల ప్రేరణ వలన ఓంకారము ఉదయము వినపడుతూ ఉంటుంది. అక్కడండి, మన దగ్గర కాదు, పశ్చిమ ఖండాల్లోట అనేక కార్యక్రమాల్లో పరమగురువుల ప్రేరణ వల్ల ఓంకారం చక్కగా ఉదయం పూట వినపడుతూ ఉంటుందటండి. శ్రీరామకృష్ణాశ్రమాలలో ఓం నమో భగవతే రామకృష్ణాయ అనే దివ్య మంత్రము వినపడుతూ ఉంటుంది. బ్రాసెల్స్, ప్యారిస్, లండను నగరాలలో 700 ఆశ్రమాలు ఉన్నవి. ఈ నామం వినపడేవి 700 ఆశ్రమాలు ఉన్నాయటండి. ఏ నామం అండి? ఓం నమో భగవతే రామకృష్ణాయ అనే నామము, రామకృష్ణాశ్రమాలు అనేటువంటివి. అదిగో అలాంటి నగరాల్లో 700 ఆశ్రమాలు ఉన్నాయట. ఆ రోజులకేనండి. ఉదయం 6 గంటలకే ఓంకారనాదము వినపడుతుంది. మన భారతదేశంలోని దేవాలయాలలో ఎన్ని చోట్ల ఇట్లా వినపడుతోంది?
నా ద్వారమున నెలకొల్పబడిన ఆధ్యాత్మిక సంస్థ యొక్క శాఖలలో కూడా అచట అంటే మాస్టర్ గారు అక్కడ ఆధ్యాత్మిక శాఖలు నెలకొల్పారు. ఆధ్యాత్మిక సంస్థ యొక్క శాఖలు అక్కడ కూడా ఉదయము సాయంకాలము 6 గంటలకు ఓంకార గానముతో ప్రారంభమై ప్రార్థన తప్పనిసరిగా శ్రద్ధగా జరుగుతోంది. ఇష్టము వచ్చినంతసేపు చేసుకుంటున్నారు. ఫ్రాన్సు, బెల్జియం, స్విట్జర్లాండు, పశ్చిమ జర్మనీ, డెన్మార్కు, స్కాండినేవియా ఇన్ని దేశాలలో ఈ శాఖలు నెలకొల్పబడ్డాయి. యువకులు బయలుదేరి ఉత్తేజితులై వీటిని నిర్వహిస్తున్నారు. అక్కడ పాశ్చాత్య ఖండాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఎంత చక్కగా జరుగుతోంది సాధన అనేటువంటిది మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ప్రేయరు తర్వాత గాయత్రి మంత్రోచ్చారణము సామూహికముగా జరుగుతున్నది అక్కడండి. ఆపై శన్నో మిత్రస్యం వరుణ అనే శాంతి పాఠము గురు శిష్య సంబంధాన్ని స్థాపించేది. భౌతిక గురువు ద్వారమున అసలు గురువైన భగవంతునితో సాధకునకు అనుసంధాన్ని కూర్చేది ఇది. అసలైన భగవంతుడితో అనుసంధానాన్ని కూర్చేదటండి. అటుపైన యావత్ బ్రహ్మాండానికి జ్వాల్కూల్ గారిచ్చిన ఆవాహనము సమిష్టిగా ఉచ్చరింపబడుతుంది. ఇది సుప్రభాతము వంటిది. నాస్తికుడు తదేకనిష్టతో తన మతాన్ని స్థాపించుకుంటున్నాడు. కావున తెలియకుండగానే ఆస్తిక ధర్మము ప్రారంభమగుచున్నది. భగవల్లీలలను క్రీడలను తెలుసుకొని వాటిని ఎదుర్కొనకుండా మనము జీవించాలి. భగవంతుడి లీలల్ని క్రీడల్ని మనం ఎదుర్కోకూడదండి, ఆచరణ చేయాలి. పెద్దలిచ్చిన మార్గములో పరోపకారానికై జీవిస్తూ ఆనంద సామ్రాజ్య ప్రదేశములో అడుగుపెట్టాలి. ప్రేయరు, సంకీర్తన వంటివి ఒక్కరుగా చేయడము కంటే నలుగురు కలిసి చేస్తే మంచిది. ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామండి. ప్రేయరు, సంకీర్తన వంటివి ఒక్కరుగా చేయడము కంటే నలుగురు కలిసి చేస్తే మంచిది. పరోపకార బుద్ధి, పరమ ప్రేమ, సత్ప్రవర్తన లేకుండా వట్టి ప్రేయరు జపధ్యానాదుల వలన కుండలిని ప్రబోధము జరగదు. యజ్ఞశాలల్లో సమిష్టిగా కార్యక్రమాలు జరిగేవి, అలా జరగాలి. వేదాధ్యయనము, క్రతువులు, ధ్యానము, సత్కర్మలు 10 మంది పరిషత్తుగా కలిసి చేస్తే మంచిది. స్నానము చేసి అనుష్ఠానము చేయాలి. సూర్యుని చూచి దోసిరి నీళ్లు అర్ఘ్యముగా వదలాలి. అయితే స్నానము చేయడము కుదరని పరిస్థితుల్లో ప్రార్థన, ధ్యానము, సంకీర్తనాదులు మాననక్కర్లేదు. వేదము శృతి విద్య, ఇది ధ్వని ప్రధానమైనది. ఓం ఇత్యేతత్ ఉద్గీధముపాస్య, ఓంకారమును వేదమును బయటకు గానము చేసి వినుట ద్వారమున ఉపాసింపవలయును. లోపల జపించువానికి ధారణ, ధ్యాన సమాధులు రావు. బయటకు ఉచ్చరించేవానికి ఏకాగ్రత కలుగును. బయటికి ఉచ్చరించాలటండి. గాయత్రిని కానీ, అష్టాక్షరిని కానీ, పంచాక్షరిని కానీ ఏ మంత్రమునైనను బయటికే ఉచ్చరింపవలయును. అందరూ గాయత్రిని చేయవచ్చునా, ఓంకారమును ఉపాసింపవచ్చునా, అష్టాక్షరిని చేయవచ్చునా, వేదమును అధ్యయనము చేయవచ్చునా అను ప్రశ్న భారతీయునికే పుట్టును. మనము ఎగగొట్టినన్నాళ్ళు బాధ లేదు మనకు. మన శోచనీయ స్థితికి నవ్వుకోవాలి. ఎవడన్నా చేస్తుంటే ప్రశ్న పుడుతుంది, చేయవచ్చునా అని. ఇదంతా దేవుని లీలలో భాగము. అసలు గాయత్రి చేయాలని కానీ, వేదము నేర్చుకోవాలని కానీ, బ్రహ్మ విద్యను అధ్యయనం చేయాలని కానీ అనుకున్న వారిలో భగవంతుడే వారు అట్లా అనుకోవడానికి, వారి ఇవి చేయుటకు అర్హులని నిర్ణయించాడు. అంటే మనకు అది పుట్టించేవాడు భగవంతుడే అండి.
విశ్వామిత్రుడు మొదటగా గాయత్రి మంత్రాన్ని దర్శించి మానవుడికి ఇచ్చారు. ముందు ఏం అర్హత ఉందని ఇచ్చారు ఆయన? గాయత్రి చేయాలనే ఆస్థ అంటే ఆసక్తి. గాయత్రి చేయాలనే ఆసక్తి కలవారందరూ అర్హులే. చూడండి, మాస్టర్ చెప్తున్నారు, గాయత్రి చెయ్యాలంటే అర్హత ఏంటి అంటే ఆ చెయ్యాలనే ఆసక్తి ఉంటే అదే అర్హత అంటున్నారండి మాస్టారు. మనము కొందరము చేయకపోతే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనము వారిని అభ్యంతర పెట్టకుండా చేయనిచ్చి మర్యాద దక్కించుకోవాలి. పాశ్చాత్య సోదరులే చేస్తుండగా లేనిది భారతీయ సోదరులు ఎందుకు అర్హులు కారు చేయుటకు? వేదకాలంలో అందరూ అర్హులే, ఇప్పుడు కూడా అంతే. వేదమంత్రాన్ని బయటకే ఉచ్చరించాలి, మానసికముగా భావించుట చాలదు. రుద్రసూక్తము యజుర్వేదము మధ్యలో ఉన్నది. నమక చమకాలనేవి పిచ్చి పేర్లు. నమకము చమకం అంటాం కదండి మనం, దాన్ని నమకం అనకూడదు, రుద్రసూక్తం అనాలండి. నమక చమకాలనేవి పిచ్చి పేర్లు. రుద్రసూక్త పఠనము శ్రద్ధగా చేస్తే కల్మషాలు క్షాళనమవుతాయి. ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామండి. రుద్రసూక్త పఠనము శ్రద్ధగా చేస్తే కల్మషాలు క్షాళనమవుతాయి. విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ శివలింగాన్ని కానీ షోడశోపచార పూజ చేయాలి. ఒక స్థితి వచ్చిందనేది తప్పు. ఒక స్థితి వచ్చిన పిమ్మట పూజా సంకీర్తనము చేయ పని లేదనుకొనుట తప్పు. ఇవి ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. ఒక స్థితి మాత్రము సత్యము. ఏమిటది? సమస్త జీవరాశులతో హృదయపూర్వక ప్రేమతో ఆనందముగా సంతోషముగా మెలగుట. షట్చక్ర తేజస్సులు సూర్యాంతర్యామియగు నారాయణుని తేజస్సుగాని దర్శనమిచ్చుట. పై విధముగా సత్ప్రవర్తనతో చేయు జీవన సాధన వలన సిద్ధిస్తుంది, కానీ కండ్లు మూసుకున్న మాత్రమున వచ్చేది కాదు. మరి తపస్సు, ధ్యానము, ప్రేయరు దేనికి? మనస్సును ఇంద్రియాలను కూడదీసుకోవటము వీటి వల్ల జరుగుతుంది. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. తపస్సు, ధ్యానము, ప్రేయరు దేనికి? మనస్సును ఇంద్రియాలను కూడదీసుకోవటము వీటి వల్ల జరుగుతుంది. ఆ తర్వాత జీవితంలో మనస్సును ఇంద్రియాలను సద్వినియోగము చేసుకోవడానికి ఇవి పనికి వస్తాయి. 4 పురుషార్థాల సాధనకు ఇవి పనికొస్తాయి. ధర్మాచరణ వలన లభ్యమయ్యే అర్ధకామాలు తిరిగి యజ్ఞార్థకర్మకై, ధర్మమునకై అనగా త్యాగానికై వినియోగపెట్టాలి. ఎన్ని సంవత్సరములు ప్రేయరు చేసినను మానివేసినచో భ్రష్టు పడతాము. ఎన్నాళ్ళు ప్రేయర్ చేసినా మానకూడదండి. ఒక లెవెల్కి వచ్చాము మానేయచ్చు అని అంటాం తప్పు అంటున్నారు మాస్టారు. ఒక లెవెల్కి రావటం అనేటువంటిది ఏముండదు. ఎన్ని సంవత్సరాలు ప్రేయర్ చేసినా మానేస్తే భ్రష్టు పట్టిపోతాము. నిత్యము నిరంతరము పరమాత్మలో ఉండటానికి సాధన చేయాలి. అందులోకి గాను ప్రేయరు, సంకీర్తన వంటివి ప్రతిదినము చేయవలసినదే. స్నానము చేస్తే ఏమీయూ రాదు. స్నానము చేసి బట్టలు మార్చుకోవాలి. ఇవి చేయకుంటే శరీరము కంపు కొడుతుంది. అలాగే ప్రేయరు చేస్తే ఏమీ రాదు. చేయకపోతే మనస్సు మలినమవుతుంది. మరి ప్రేయరు వలన ఏమి జరుగుతుంది? మన శరీరాన్ని ఉపకరణముగా అంగీకరించి ప్రపంచములోనికి పరమాత్మగా వ్యాపించటానికే ఇది పనికి వస్తుంది, కానీ ఇంకా మనకు వచ్చేది ఏమీ లేదు. ఏమండి, ప్రేయర్ వల్లటండి మన శరీరాన్ని ఉపకరణంగా అంటే ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక సాధనగా అంగీకరించి ప్రపంచంలోకి పరమాత్మగా వ్యాపించడానికి ఇది పనికి వస్తుందటండి ప్రేయరు. మళ్ళీ చెప్పుకుందామండి. ప్రపంచములోనికి పరమాత్మగా వ్యాపించటానికే ఇది పనికి వస్తుంది, కానీ ఇంకా మనకు వచ్చేదేమీ లేదు. మనకు వచ్చేదాన్ని కోరేవాని ముఖపు
దరిద్రము ముఖము. నిత్యము సచ్చిదానందమయమైన పరమాత్మ స్థితిలో ఉండాలి, ఇదే వచ్చేది అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.